హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో బెస్ట్ సోప్ ఒకటి చూపించబోతున్నానండి. మన స్కిన్ వైట్నింగ్, టైట్నింగ్ అలాగే బ్రైట్నింగ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మీకు ఉన్నటువంటి యాక్నీ, పింపుల్స్, డార్క్ స్పాట్స్ అన్నీ పోయి మన స్కిన్ చాలా గ్లోయింగ్గా ఉంటుందండి. చాలా తక్కువ టైంలోనే చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఈ సోప్ని మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఈ సోప్ అనేది ఆయిల్ స్కిన్ వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. రైస్ అనేది మన స్కిన్ మీద చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అలాగే మన స్కిన్ స్టోన్ని కూడా చాలా బాగా గ్లోయింగ్గా చేస్తుంది. ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేనైతే 3 టేబుల్ స్పూన్స్ రైస్ని అయితే తీసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని రైస్ని అయితే వాష్ చేసుకోవాలి. 2-3 టైమ్స్ వరకు అయితే వాష్ చేయండి. దానిలో ఉన్నటువంటి కెమికల్స్ మట్టి అయితే మొత్తం పోతుంది. నేనైతే మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ టైంలో అయితే చేసుకున్నాను. మీరైతే ఆ టైం కుదరదు అనుకున్నప్పుడు నైట్ నానబెట్టుకొని మార్నింగ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ రైస్ని అయితే కడిగేసుకొని కొద్దిసేపు అయితే 1 గంట 2 గంటలు అయితే ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పౌడర్ లాగా చేసుకొని దాన్ని మనం జల్లించుకోవాలండి. జల్లించుకున్న తర్వాత నేనైతే పొటాటో తీసుకున్నాను. ఒక పొటాటో తీసుకొని దాన్ని పీలప్ చేసుకొని మొత్తం చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకొని ఈ పొటాటో జ్యూస్ని అయితే తీసుకోవాలి. పొటాటో కూడా మన ఫేస్కి చాలా మంచిదండి. పొటాటో వల్ల మన ఫేసు మనకున్నటువంటి డార్క్ స్పాట్స్ అలాగే బ్లాక్నెస్ అనేది తగ్గిస్తుంది. చూడండి, ఈ విధంగా జ్యూస్ తీసుకోవాలి. ఇప్పుడు అదేవిధంగా సోప్ బేస్ని కూడా తీసుకొని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. మనం ఎప్పుడు సోప్ బేస్ని డైరెక్ట్గా హీట్ చేయకూడదు, డబుల్ బాయ్ మెథడ్లోనే హీట్ చేసుకోవాలి. ఒక బౌల్లో వాటర్ తీసుకొని హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత మరొక బౌల్లో ఈ సోప్ బేస్ని తీసుకొని మనం ఈ వాటర్ పెట్టుకున్నటువంటి బౌల్లో ఈ బౌల్ని పెట్టుకొని సోప్ బేస్ని అయితే బాగా మెల్ట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఈ విధంగా అయితే బాగా మెల్ట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మొత్తం కరిగిపోయింది. చూడండి, ఇప్పుడు కరిగిపోయిన తర్వాత మనం చేసుకున్నటువంటి రైస్ పౌడర్ ఉంది కదా ఫ్రెండ్స్, అదైతే తీసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకోవాలి. అలాగే మనం పొటాటో జ్యూస్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ పొటాటో జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇది ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ సోప్ మిక్చర్ని చాలాసేపు మెల్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఓన్లీ ఒక 5-10 నిమిషాలు అయితే మెల్ట్ అవుతే సరిపోతుంది. ఎక్కువ సమయం అయితే ఇది పట్టదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకు సోప్ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సిలికాన్ మౌల్డ్స్ తీసుకొని మనం తయారు చేసుకున్న సోప్ మిక్చర్ని దీంట్లో పోసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే పోసుకోవాలి. ఇవైతే అవైలబుల్ లేని వాళ్ళైతే మన ఇంట్లో దొరికేటువంటి స్టీల్ బౌల్స్ కానీ అలాగే ప్లాస్టిక్ బౌల్స్ కానీ కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని పోసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం దీన్ని ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ కానీ బయట ఒక 1 అవర్ కానీ పెట్టుకొని ఈ సోప్ బేస్ని అయితే తీసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, సోప్ అయితే రెడీ అయిపోయింది కంప్లీట్గా. చూడండి ఫ్రెండ్స్, ఈ సోప్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనకి పింపుల్స్ అలాగే డార్క్ స్పాట్స్ మనకున్నటువంటి యాక్ని పోవటానికి చాలా ఉపయోగపడుతుందండి. అలాగే మన స్కిన్ బ్రైట్నింగ్, లైట్నింగ్, టైట్నింగ్ చేయడానికి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. మన స్కిన్ కూడా చాలా గ్లోయింగ్గా తయారవుతుంది. అలాగే మనం ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. రైస్ అనేది మన స్కిన్కి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకు ఈ సోపు వాటర్లో వేయగానే కరిగిపోతుందనే భయం అయితే లేదండి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, వాటర్లో వేసి చేతులకి రబ్ చేసుకొని చూపిస్తున్నానండి. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. రేపు మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్ అయితే ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్.